ఓం గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ హృదయపూర్వక నమస్సుమాంజలు. వైశాఖ మాసం శుక్లపక్షం 3వ రోజు తిథి పేరు తెలుగులో తదియ అంటారు. దీనినే సంస్కృతంలో తృతీయ అంటాం. కాబట్టి వైశాఖ మాసం శుక్లపక్ష తృతీయ, దీనిని అక్షయ తృతీయ అంటారు. ఉత్తర భారతీయులు దీనిని ఆఖా తీజ్ అని, ఆఖా తృతీయ అని కూడా పిలుస్తారు. అక్షయము అంటే క్షయము లేనిది, నాశనము లేనిది. ఈరోజు చేసే దానము, స్నానము, జపము, తపము, హోమము, శ్రాద్ధము, తర్పణము, ఉపవాసము, పూజలు అనంతమైన మరియు అక్షయమైన ఫలితాన్ని ఇస్తాయి. వైశాఖ శుక్లపక్ష తృతీయకు తోడుగా రోహిణీ నక్షత్రం కూడా ఉంటే మరింత శ్రేష్టం అని శాస్త్రాలు చెప్తున్నాయి. భవిష్య పురాణం ఉత్తర పర్వం 30వ అధ్యాయంలో ఈ తిథిని అక్షయ తృతీయ అని ఎందుకంటారో, అక్షయ తృతీయ నాడు చేసే దాన మహిమ ఏమిటో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించి చెప్పినట్లుగా చెప్పబడింది. అస్యాం తిథౌ క్షయముపైతి హుతం న దత్తం తేనాక్షయా చ మునిభిః కథితా తృతీయా ఉద్దిశ్య యత్సుర పితॄన్ క్రియతే మనుష్యైః తచ్చాక్షయం భరత భారత సర్వమేవా. భారత, పితృదేవతల పేరు మీద బ్రాహ్మణులకు దానము, దేవతా ప్రీతి కొరకు చేసిన హోమము అక్షయ ఫలాన్ని ఇస్తాయి. అందువల్ల దీనిని మహర్షులు అక్షయ తృతీయ అన్నారు. శాకలమనే నగరంలో ధర్మ అనే పేరు గల ఒక వైశ్యుడు ఉండేవాడు. చాలా ప్రియంగా మాట్లాడుతాడు, ఎప్పుడూ సత్యాన్నే పలుకుతాడు. దేవబ్రాహ్మణులకు పూజ చేసేవాడు, నిర్ధనుడు. వైశాఖ శుద్ధ తృతీయ రోహిణీ నక్షత్రమందు బుధవారం కలిసిన రోజు స్వల్పముగా అయినా దానం చేస్తే అది అక్షయ ఫలితాన్నిస్తుంది అని పురాణ కాలక్షేపంలో ఒక పండితుడు చెప్పుతుండగా విన్నాడు. గంగా స్నానం చేసి పితృతర్పణం చేసి ఇంటికి వచ్చి జలంతో నిండి ఉన్న కుండను యవలు, గోధుమలు, పేలాల పిండి, పెరుగన్నము, చెరకు రసము, నెయ్యి మొదలైన వాటిని తన శక్తికి తగినట్లుగా కొద్దిగా బంగారమును యథాశక్తిగా బ్రాహ్మణునకు దానం ఇచ్చాడు. ఈ విధంగా ప్రతి సంవత్సరం అక్షయ తృతీయ నాడు దానం చేస్తున్నాడు. భార్య వారించిన యథాశక్తిగా దానం చేస్తూనే ఉన్నాడు. చాలా కాలం గడిచింది. వాసుదేవ స్మరణం చేస్తూ మరణించాడు. ఆ దాన ఫలితంగా కుశావతి నగర రాజుకు కుమారుడుగా జన్మించాడు. అనేక దాన ధర్మాలు, యజ్ఞహోమాలు చేశాడు. అక్షయ తృతీయ నాడు గోవులు, భూమి, బంగారములను పగలు రాత్రి అనకుండా దానములు చేశాడు. దాని ఫలితంగా సంపద కూడా అక్షయం అవుతూనే ఉంది. అంతంలో మోక్షాన్ని పొందాడు. అక్షయ తృతీయను గురించి ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పినట్లుగా మత్స్య మహాపురాణం 65వ అధ్యాయంలో చెప్పబడింది. ఈశ్వరుడు పార్వతికి చెప్తున్నాడు, సర్వకామ ప్రథమగు తృతీయ వ్రతమును చెప్పుతాను విను. ఈ తృతీయ దినమున చేసిన దానము, హోమము, జపము ఏది అయినను అక్షయ ఫలప్రదమవుతాయి. వైశాఖ శుక్ల తృతీయ తిథి బ్రహ్మదేవునితో చేరి ఉండునది, అందుచే విశేషించి పూజ్యమైనది. కనుక ఈనాడు ఉపవసించి ఏ పుణ్యకర్మ ఆచరించినను అక్షయ ఫలము లభిస్తుంది. ఈ తిథి నాడు అక్షయుడైన విష్ణువు పూజింపబడతాడు. కావున దీనికి అక్షయ తృతీయ అని పేరు. ఈనాడు అక్షతోదకములతో స్నానము చేసి నీళ్లలో అక్షతలను కలిపి ఆ నీటితో స్నానము చేసి
అక్షతలతో విష్ణువును అర్చించి ఆ అక్షతలను చక్కగా సంస్కరించి కొన్నిటిని బ్రాహ్మణులకు దానము చేసి మిగిలిన వాటిని వండి ప్రసాదముగా తినినచో అక్షయమైన ఫలం లభిస్తుంది. ఇట్లు ఒక వైశాఖ శుక్ల తృతీయ నాడైనను మానవుడు యథావిధిగా ఈ చెప్పినట్లు చేసి దాని తర్వాత వచ్చు ప్రతి శుక్ల తృతీయ యందును 12 మాసముల శుక్ల తృతీయలందును ఉపవసించి విష్ణువును అర్చించినచో రాజసూయ యాగము చేసినంత ఫలమును పొంది ముక్తిని పొందుతాడు అని శివుడు పార్వతికి చెప్పాడు. కృతయుగము త్రేతాయుగములు ఈ అక్షయ తృతీయ నాడే ప్రారంభమైనట్లుగా విష్ణు పురాణం తెలియచేసింది. కాబట్టి ఈ తిథిని యుగారంభ తిథి, యుగాది తిథి అని కూడా పిలుస్తారు. ఉగాది నాడు ఆచరించాల్సిన విధులను ఈ రోజున ఆచరించాలని శాస్త్రవచనం. ఈ రోజున నీరు, గొడుగు, విసనకర్ర, పాదరక్షలు మొదలగునవి బ్రాహ్మణులకు దానం చేయటం శ్రేష్టం. అక్షయ తృతీయ రోజున శ్రీకృష్ణమూర్తికి చందనానులేపనమిచ్చిన విష్ణు సాలోక్యము కలుగుతుందని ధర్మసింధులో చెప్పబడింది. భారతీయ కాలగణన ప్రకారం చైత్ర శుక్ల ప్రతిపద, వైశాఖ శుద్ధ అక్షయ తృతీయ, దశహర, దీపావళికి ముందు రోజు ప్రదోష తిథి, ఈ 4 స్వతసిద్ధమైన అభిజిత్ ముహూర్తములు. అభిజిత్ ముహూర్తం అంటే సూర్యుడు ఉదయించుచున్న లగ్నానికి 4వ లగ్నమును అభిజిల్ లగ్నము అంటారు. అంటే మధ్యాహ్నము సుమారుగా 11 గంటల 45 నిమిషాల నుండి 12 గంటల 30 నిమిషాల వరకు గల కాలాన్ని అభిజిల్ లగ్నము అంటారు. ఈ లగ్నము సమస్త దోషములను నశింపచేస్తుంది అని శాస్త్రం. వారము, వర్జ్యము, నక్షత్రము, దుర్ముహూర్తము, రాహుకాలము వంటి వేటిని చూడకుండా వివాహం, గృహప్రవేశం మొదలగు శుభకార్యములను జరుపుకునే పుణ్యదినం అక్షయ తృతీయ. అక్షయ తృతీయ రోజుననే కృతయుగం, త్రేతాయుగములు ప్రారంభమైనవి. ఈరోజు పరశురాముని జన్మదినం, శ్రీకృష్ణుని అన్నగారైన బలరాముని జన్మదినం. వ్యాస మహర్షి మహాభారతాన్ని వినాయకుని సహాయంతో వ్రాయటం మొదలుపెట్టినటువంటి రోజు. శివుని ప్రార్థించి కుబేరుడు సమస్త సంపదలకు అధిపతిగా నియమింపబడిన రోజు. కుచేలుడు తన బాల్యమిత్రుడైన శ్రీకృష్ణుని కలుసుకున్న రోజు. సూర్యభగవానుడు వనవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చిన రోజు. ఆదిశంకరులు కనకధార స్తోత్రం చెప్పిన రోజు. బృందావనంలోని బంకీ బిహారీ ఆలయంలో శ్రీకృష్ణుని పాదాలను దర్శించుకునే అవకాశం ఒక అక్షయ తృతీయ రోజునే దక్కుతుంది. ఈ రోజుననే సింహాచలం దివ్యక్షేత్రంలో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనము మరియు చందనోత్సవం ప్రారంభమవుతాయి. అక్షయ శబ్దమునకు అర్థం క్షయము లేనిది, అంటే శాశ్వతమైనది. శాశ్వతమైనది ఏది? సత్యము మాత్రమే శాశ్వతమైనది. అక్షయము, అఖండము, సర్వవ్యాపకమైన ఈశ్వరుడు అంటే పరమాత్మ మాత్రమే సత్యము. అందుచేత అక్షయ తృతీయ తిథిని ఈశ్వర తిథి అంటారు. ఈరోజు అక్షయంగా ఉండే పరమాత్మ గుణాలను భక్తులు పొందాలి. త్యాగం, పరోపకారం, మైత్రి, కరుణ వంటి దైవ గుణాలను మనం పొందాలన్నదే అక్షయ తృతీయ సందేశం. ఈ అక్షయ తృతీయ మనందరకు అనంతమైన అక్షయమైన పుణ్య ఫలాలను ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.